హాయ్ బ్రో. హాయ్ బ్రో చెప్పండి. ఇప్పుడు సంక్రాంతికి గేమ్ చేంజర్ సినిమా వస్తుంది కదా! అయితే ఈ సినిమాకి ఒక మైనస్ పాయింట్ ఏందంటే, ఇప్పుడు బెనిఫిట్ షోలో టికెట్ల హైక్ విషయంలో పర్మిషన్ ఇవ్వమని తెలంగాణ గవర్నమెంట్ చెప్పింది. సో, ఇదంతా అల్లు అర్జున్ వల్లనే అయింది టాలీవుడ్ ఇండస్ట్రీకి మైనస్ పాయింట్ అంటున్నారు. నీ అభిప్రాయం ఏంటి? మేబీ ఒకవేళ బెనిఫిట్ షోలు ఇవి బంద్ చేస్తే సినిమాకి పెద్ద దెబ్బే పడుతుంది. ఎందుకంటే కలెక్షన్ విషయంలో వెనుకబడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఆల్రెడీ క్లోజ్ చేసేసారు. ఇక పర్మిషన్ ఇవ్వమని చెప్పేసారు. అది పెద్ద దెబ్బే. రామ్ చరణ్ సినిమాకి చాలా పెద్ద దెబ్బ అది, గేమ్ చేంజర్ కి. కలెక్షన్ విషయంలో వెనుకబడిపోతాడు ఖచ్చితంగా. అవును. అంటే ఇది ఖచ్చితంగా అల్లు అర్జున్ వల్లనే అంటారా? అల్లు అర్జున్ వల్ల కదా, ఇన్సిడెంట్ వల్ల. Hmm. అల్లు అర్జున్ వల్ల అయితే జరగలేదు. అనుకోకుండా ఒక ఇన్సిడెంట్ జరిగింది. దానికి ఆయన కారణమే, ఒక ఇండైరెక్ట్ గా ఒక కారణమేంటి ఆయన. దానివల్ల వాళ్ళు చేసింది కూడా కరెక్టే. ఎందుకంటే ఫ్యూచర్ లో అట్లాంటివి జరగకుండా ఉండాలని చెప్పేసి తెలివిగానే ముందే ప్లాన్ చేసి ఇట్లా అని చెప్పేసి చేసిన రేవంత్ రెడ్డి గారు. మరి ఇవి బంద్ చేయడం అయితే ఎంతవరకు కరెక్ట్ అనేది మనం చెప్పలేము. ఎందుకంటే దానివల్ల మూవీకి ఖచ్చితంగా ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు వచ్చే ఈ 3 సినిమాలే కాకుండా తర్వాత వచ్చే అన్ని సినిమాలకు కూడా ఇదొక మైనస్ పాయింట్. ఖచ్చితంగా ఫ్యూచర్ లో అన్ని సినిమాలకు మైనస్ పాయింట్. ఎందుకంటే బెనిఫిట్ షోల ద్వారానే 50 to 100 crores సంపాదించేటోళ్ళు ఉన్నారు. ఇప్పుడు పుష్పకి దగ్గర చాలా 100 వరకు వచ్చినాయి కదా. ఇప్పుడు అవన్నీ మైనసే కదా మిగిలిన సినిమాలకి. అంటే స్టార్ హీరోలకు ఎట్లా అంటే ఫస్ట్ డే కలెక్షన్స్ 100 crores అని 150 crores అని ఇట్లా అనుకుంటారు కదా. అవును. మరి గేమ్ చేంజర్ పరిస్థితి ఏంటి? 100, 150 వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది ఓవరాల్ గా. అంతకు మించి అయితే కష్టం, ఎందుకంటే ప్రీమియర్స్ లేవు కాబట్టి. 150 వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. శంకర్ సినిమా కదా ఆల్రెడీ. శంకర్ సినిమా అంటే ఆయన ఒక రేంజ్ డైరెక్టర్. 1-2 ఫ్లాప్స్ వచ్చి ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా ఆయన కొడితే ఇండస్ట్రీ ఇట్టు కొట్టే డైరెక్టర్. మళ్ళీ రామ్ చరణ్ లాంటి హీరో ఉన్నాడు.